ప్రణామాలు మహారాజా. నా పేరు విప్రజితుడు. నేను తృణధాన్యాల వ్యాపారిని. నా గుర్రం మీద సుదూర ప్రాంతాలకు వెళ్లి మెరుగైన తృణధాన్యాలు సేకరించి మన రాజ్యంలో అమ్ముతూ ఉంటా ప్రభు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మెరుగైన వాటిని సేకరించడం అనేది నిజంగా అభినందనీయమైన విషయం. ఇంతకీ ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి? ప్రభు, ఇతగాడి పేరు సత్యానందుడు. కొద్ది రోజులుగా తన కన్ను నా గుర్రం మీద పడింది. నిన్నటి నుండి నా వద్దకు వచ్చి అది తన గుర్రం అని తనతో తీసుకువెళ్తా అని గొడవ చేస్తున్నాడు. ఏంటి సత్యానంద, ఈ విప్రజితుడు చెప్పుచున్నది నిజమేనా? మహారాజా, నిజం చెప్తున్నా. అది నా గుర్రం ఎన్నో ఏండ్లుగా నాతోనే ఉంటుంది. నీ గుర్రమే అయితే మరి విప్రజితుడి ఇంట్లో ఎందుకు ఉంది? నీ ఇంట్లోగా ఉండవలసింది. మహారాజా, ఒక రోజు నేను నా గుర్రం మీద వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో విప్రజితుడు చెట్టు కింద నీరసంగా కనిపించాడు. మిత్రమా, ఇక్కడేం చేస్తున్నావు? తృణధాన్యాలు కొనటానికి విష్ణుపురం బయలుదేరా. ఎండ తీవ్రత వల్ల నీరసంగా అనిపించి ఈ చెట్టు కింద కూర్చున్నా. సహాయం చేద్దామని నా గుర్రాన్ని విప్రచిత్తుడికిచ్చి నేను కాలిబాటన ఇంటికి చేరుకున్నా. విప్రచిత్తుడు నా గుర్రం మీద విష్ణుపురం వెళ్లి తృణధాన్యాలు కొనుక్కుని తిరిగి వచ్చాడు. నిన్న నా గుర్రాన్ని తీసుకుందామని విప్రచిత్తుడి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు అది తన గుర్రమని వాదిస్తూ నాతో గొడవ ప్రారంభించాడు. విప్రచిత, ఈ సత్యానందుడు చెప్పింది నిజమేనా? అవాస్తవం ప్రభు. నా గుర్రాన్ని సొంతం చేసుకోవడానికి కట్టుకథలు చెప్పుతున్నాడు. మహారాజా, ఇరువురు అది వారి అసమే అంటున్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా ప్రభు? మహామంత్రి, రేపు ఈ గుర్రమే మనకి పరిష్కారం చూపుతుంది. మహారాజు ఆ రాత్రికి గుర్రాన్ని రాజుగారి కొలువులో వదిలివేసి వారిద్దరిని మరుసటి రోజు అశ్వశాలకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఉదయాన్నే విప్రచిత్తుడు సత్యానందుడు అశ్వశాలకు చేరుకున్నారు. చూడండి, ఇక్కడ ఉన్న అశ్వాలలో మీ గుర్రాన్ని వెతికి నా వద్దకు తీసుకురండి. అశ్వశాలలో అన్ని గుర్రాలు ఒకేలాగా ఉండటం చూసి విప్రచిత్తుడికి గుర్రాన్ని ఎలా గుర్తుపట్టాలో తెలియలేదు. మహారాజా, ఇక్కడ చాలా గుర్రాలు ఒకేలా ఉన్నాయి. నా గుర్రాన్ని కనిపెట్టడం కొంచెం కష్టం. ఏంటి సత్యానంద, నువ్వు ప్రయత్నించవా? అసత్యానికి ఉన్న తొందర సత్యానికి ఉండదు ప్రభు అంటూ సత్యానందుడు మహావీర్ మహావీర్ చూసారా మహామంత్రి, మేము చెప్పినట్టుగానే ఈ గుర్రమే పరిష్కారం చూపింది. ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపగల మీలాంటి ప్రభువులు ఉండగా గుర్రం మాత్రమే కాదు, జీవం లేని బండరాళ్ళు కూడా పరిష్కారం చూపుతాయి ప్రభు. విప్రచిత, ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకో, లేకుంటే కఠినమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. క్షమించండి ప్రభు. దురాశతో సహాయం చేసిన సత్యానందుని మోసం చేసి తన గుర్రాన్ని నాది చేసుకోవాలి అని అనుకున్నా. అత్యాశతో విప్రచిత్తుడు చెడ్డ పేరును మూట కట్టుకోవడమే కాకుండా సత్యానందుడి స్నేహాన్ని కూడా కోల్పోయాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.